పాండవులు వేటకి వెళ్లటంతో అనుకోకుండా అటుగా వచ్చిన రాజసమూహం అరణ్యంలోని నివాసాన్ని చూసేశారు. అడవి మధ్యలో ఎవరబ్బా అని తమలో ఒకణ్ణి దూతగా పంపి వివరాలు కనుక్కుని రమ్మన్నారు. ద్రౌపదీదేవి అందాన్ని చూసి రాకూడని ఆలోచన వచ్చినవాడే జయద్రథుడు, సింధూదేశపు రాజు సైంధవుడు రంగంలోకి దిగాడు. కామమోహితుడై చులకన భావంతో ద్రౌపదిపై చెయ్యకూడని ప్రవర్తన మొదలుపెట్టాడు. ఆఖరి హెచ్చరికగా ద్రౌపదీదేవి శాపాన్నే విడిచింది. సైంధవ వధకి పునాది పడిపోయింది. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాసమహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్యపర్వ కథలోకి స్వాగతం. ద్రౌపదీదేవి మీదకి వస్తూ వస్తూ జయద్రథుడు మగవానిలో మృగాన్ని బయటికి తెచ్చాడు. ఒక్కసారి ద్రౌపదీదేవి అతన్ని గట్టిగా విసురుగా తోసింది. అదుపు తప్పి కింద పడిపోయాడు. అప్పుడు కేకలు వేస్తూ ధౌమ్యుని దగ్గరికి వెళ్ళబోయింది. ఇంతలో ఆ సైంధవుడు వెనకలేచి ఆగాగమని పరిగెత్తాడు. ధౌమ్యుడు కస్సుమని అగ్నిశిఖలా లేచినట్లు లేచి అతనికి ద్రౌపదికి అడ్డు నిలిచాడు. జయద్రథ, ఆగు, నీచమైన ఆలోచన రావటమే పాపం. నీవు హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు. ధర్మం తెలియదా? ఆడదాని మీద అదును చూసుకుని ఆవేశపడిన ఏ పురుగు ప్రాణాలతో మిగిలినట్టు చరిత్ర లేదు. ఈ మహాపతివ్రత మీద నీ చూపు తక్షణమే తిప్పుకో. కురువంశానికి అల్లుడివి కనుక మాటలతో చెప్తున్నా. నా మాట విను, వెళ్ళిపో అన్నాడు. వాడాగుతాడా? ద్రౌపదిని చీర పట్టుకుని, చెయ్యి పట్టుకుని, జుట్టు పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. బలమున్న మనిషికి అతిపెద్ద అసెట్, అతిపెద్ద విలువ ఆ బలాన్ని పరుల మంచి కోసం వాడటం. మన చరిత్రలో చూసుకుంటే, మన కథల్లో చూసుకుంటే, మన పురాణాల్లో చూసుకుంటే ఆడవాళ్ల పట్ల, ఎందుకంటే జంతువుల పట్ల, వాళ్ళ పట్ల, వీళ్ళ పట్ల సెకండరీ, మనుషులతో ముందు కదా డీలింగ్. ఆడవాళ్ల పట్ల మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో, లేదా ఒక పాత్ర ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి అతని క్యారెక్టర్ అసెస్మెంట్ చాలా ఎక్కువ పాయింట్స్ వస్తాయి, లేదా ఎక్కువ పాయింట్స్ పోతాయి. అందుకే చెప్తున్నా, కర్ణుడు కూడా విలన్, కర్ణుడు కూడా ఒక వెధవ అనడానికి చాలా చాలా పాయింట్స్ పోయిన ఎపిసోడే ద్రౌపదీ వస్త్రాపహరణం. ఆ ఒక్క ఎపిసోడ్లో అతని ప్రవర్తన సరిగ్గా ఉండున్నా, హుందాగా ఉండున్నా కూడా ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వ్యూ పాయింట్ కర్ణుడి క్యారెక్టర్ ఆల్ టుగెదర్. ఇప్పుడు కూడా చూడండి, ఈ జయద్రథుడు రాజుకి లేని రిసోర్సెస్ లేవు. బోళ్ళు మంది అందమైన ఆడవాళ్ళు కావాలంటే తెప్పించుకోవచ్చు, భార్యలు ఉంటారు, అదంతా చెప్పక్కర్లేదు, అర్థమైంది. అడవిలో వెళ్తున్నాడు, ఒక ఆశ్రమం కనిపించింది, లేదా ఒక గుడిసె కనిపించింది. ఏంటా అని చూశాడు, అక్కడ ఒక అందమైన ఆడదుంది, అంతే. అనుభవించాలనుకున్నాడు. ఎప్పుడు కూడా ఆలోచించండి, ఇవాల్టి రోజుల్లో కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, పెద్ద పెద్ద సంపన్నులు, రాజకీయ నాయకులు, హీరోలు, పలుకుబడున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలంటే సైలెంట్గా, వాళ్ళు ఏమన్నా అక్రమ సంబంధాలు లేక వేరే ఆడవాళ్ల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సైలెంట్గా కొన్ని చేయొచ్చు. చేసుకుందాం, మీ సావు మీరు సావండి, చేసుకుంటే చేసుకోండి. ప్రపంచానికి హాని కలిగేలాగా నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా. బలవంతంగా చేయాల్సిన పని లేదు. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ యూ కెన్ పే మనీ అండ్ గెట్ వాట్ యూ వాంట్. నువ్వు నీకున్న డబ్బుతో కావాల్సింది చేసుకోవచ్చు. నీకు నిజంగా అదే ఆ అనుభవమే నీకు కావాలంటే, ఆ శృంగారం అన్నదే నీకు కావాలంటే వందల కొద్దీ మార్గాలు ఉన్నాయి. బయట దేశాల్లో అయితే అది లీగల్, అలాంటి చోట్ల కూడా ఉన్నాయి. కానీ ఇష్టం లేని ఆడవాళ్ళని బలవంతంగా లాక్కునొచ్చి, లేకపోతే లొంగ తీసుకుని, ఇప్పుడు ఆఫీసుల్లో రకరకాల రాజకీయాలు ప్లే చేసి, అగైన్ ఇవాళ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ పట్ల కూడా చేస్తున్నారు అలా, చాలా చాలా అంటే చాలా. ఇవాళ రోజుల్లో అంటే ఎందుకు, మహాభారతంలోనే ఊర్వశి అర్జునుడి పట్ల ఏం చేసింది మరి? ఇంతకు ముందే కదా విన్నారు, ఊర్వశి అర్జునుడి పట్ల అదేగా చేసింది. కేవలం ఆవిడకున్న పవర్ని వాడి శపించేసింది, కానీ ఆవిడ చేసింది అదే కదా. సో 2 జెండర్స్, మనం ఈక్వాలిటీ మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా ఈ కామం అన్న ఆస్పెక్ట్లో, ఇంకొకరిని శారీరకంగా అనుభవించటం అన్న ఆస్పెక్ట్లో కాదు, రిజెక్షన్ అనేది తట్టుకోలేరు, వాళ్ళు ఈగోకి ఎక్కేస్తుంది. అక్కడే విచక్షణ ఉంటుంది. నువ్వు ఎంత హుందాగా ఉండే మనిషివి, నువ్వు ఎలాంటి ఎంత మర్యాదస్తుడివి, ఎంత మెచ్యూర్డ్ పర్సన్వి, నీ విలువేంటి, నీ విలువలేంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలోకి వచ్చేవి అలాంటప్పుడే. నీది కాని ఆడదాని మీద,
నీ వాడు కాని మగవాడిని, సరే వీటితో వర్కౌట్ అవ్వట్లేదు వదిలేద్దాం అని వదిలేయగలగటం చాలా హుందా. ఏ కారణానికైనా సరే. ముఖ్యంగా ఆ మనిషి నీకు ఎట్లాంటి హాని చేయలేదు, కేవలం ఒక వస్తువుగా చూసి, అంటే వాళ్ళకంటూ ఎమోషన్స్ ఉంటాయి అన్నది లెక్క చేయకుండా, ఓకే నేను అనుభవిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జయద్రథుడు అన్నవాడు ఆమెకే శారీరకంగా వీడికంటే చాలా బలమైంది, లేక ఆమెకు బోల్డ్ అంత సెక్యూరిటీ ఉంది అంటే అతను అందుకోలేనంత పవర్ఫుల్ పర్సన్ అని అనుకుంటే దగ్గరికి వెళ్ళేవాడు కాదు కదా. ఇక్కడ వీడు హీ నోస్ అల్పురాలు అభాగ్యురాలు, ఆడది ఏం చేయగలదు, అందంగా ఉంది, అనుభవిస్తా. దాన్ని పోని వాడు ఎట్లా పైగా ఎట్లా చెప్పుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, నువ్వు రా నా దగ్గరికి వస్తే యూ విల్ హ్యావ్ దిస్ హ్యావ్ దట్ అని. ఇష్టం లేదు ఆమెకి. రావణాసురుడు కూడా అదే కదా సీతమ్మని. తర్వాత విరాట పర్వంలో కీచకుడు అదే, మళ్ళీ పాపం మళ్ళీ ద్రౌపదిని. నిజానికి చాలామంది పెద్దలు కూడా చెప్తారు, సీతమ్మ అనుభవించిన దానికంటే ద్రౌపదీదేవి అనుభవించింది చాలా ఎక్కువ. ఆవిడ ఒక్క దరిద్రుడు, ఈవిడ పాపం ఎంతమందో. కాబట్టి ఇక్కడ జయద్రథుడు అలాగా ఆవిడ మీద పడి చేసే ధౌమ్యుడు ఆపినా కూడా వీడు బలవంతంగా చేయాల్సింది చేశాడు. సో ఆమెను లాక్కెళ్ళిపోతున్నాడు. ఆ మిగతా రాజులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక కుందేలు పిల్లని జింకని వేటాడి తీసుకెళ్ళిపోతున్నారు. ధౌమ్యుడు వెనకాల పరిగెడుతున్నాడు. ఆర్మీ మధ్యలో పరిగెట్టి ఆమెని ఆ రథానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఆయన ఎంతని పరిగెత్తగలడు పురోహితుడు ధౌమ్యుడు. పాండవులు వేటకెళ్ళారు కదా, వాళ్ళందరూ వేట ముగించుకుని ఒక చోట చేరారు, అసెంబ్ల్ అయ్యారు, తిరిగి వద్దామని చెప్పి. వారు కలుసుకోగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులు పిచ్చి పిచ్చిగా వెర్రెక్కినట్లు కలవరపడుతూ అరుస్తూ చెట్ల మించి ఎగిరిపోవడం ధర్మరాజు గమనించాడు. గుంపులుగా జంతువులు పరుగులు పెట్టడం చూశాడు. ఆ విచిత్రమైన ప్రవర్తన చూసి ధర్మరాజు తమ్ముళ్లతో అన్నాడు, ఈ మహావనంలో ఇలాంటి కూతలు చాలా వింత. ఎందుకంటే శత్రుబాధ కలిగినప్పుడు జనరల్గా అలాంటి ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది. శత్రుబాధ అంటే ఏదో జరగకూడదని జరిగింది, అప్పుడు రియాక్షన్. కానీ మనం ఎక్కడ ఉన్నాం, అడవిలో ఉన్నాం. ఇవన్నీ కూడా రోజు ఎన్నో క్రూర మృగాల మధ్యలో ఉంటాయి. పరస్పరం శత్రువులుగా ఉండేవి ఎన్నో ఉంటాయి ఇక్కడ. వీటికి శత్రుబాధ ఉన్నది చాలా మామూలు విషయం, వేటాడడం అన్నది. కానీ ఇలాంటి అరుపులు, విచిత్రమైన పరిస్థితులు వ్యక్తపరిచేంతగా ఎందుకు చేస్తున్నాయి ఇవి అంటే జంతువులకు సంబంధించింది కాదు, మనతో ఏదో చెప్దాం అనుకుంటున్నాయి ఇవి. బహుశా ఈ సూచన మనకేనేమో. ధర్మరాజు ప్రవర్తన ఎప్పుడు మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎంతసేపు ఎవడెక్కువ ఎవడు తక్కువ ఎవడి బలం ఏంటి అలా కాకుండా ధర్మరాజు క్యారెక్టర్ని మీరు పరిశీలించినట్లయితే ఆయన తపశ్శక్తి అంటారు. మళ్ళీ ఇవాళ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే చాలామంది అంటే మనిషి ఆ మెంటల్ లెవెల్ అంత ఉన్నతంగా అంత ప్యూర్గా అలా ఉన్నప్పుడు వాళ్ళ సెన్సిబిలిటీస్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. ధర్మరాజు గారి ప్రవర్తన ఎప్పుడు కూడా ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఆయన ఆల్మోస్ట్ ఒక ఋషి ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తుంటాడు. ముఖ్యంగా అరణ్య పర్వం ఆ తర్వాత నుంచి ఇంకా పెరుగుతుంది ఆయనలో ఆ ఎనర్జీ. అంటే చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఆయనకు అర్థమవుతాయి. ఇప్పుడు నాకు ఒక సెన్సిబిలిటీ ఉంటుంది, మీకు ఒక సెన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక సెన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే చిన్న చిన్న వాటిని అర్థం చేసుకోగలిగేది. కొంతమంది అంటారు ఇది బండరా, వీడికి ఏం పట్టదు అంటారు, థిక్ స్కిన్ అంటారు. అంటే వాడు ఏంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోడు, అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది చాలా సెన్సిబుల్ రా, చాలా సెన్సిటివ్ రా మనిషి అంటాడు. అంటే ఏంటంటే చిన్న మార్పుని కూడా వాళ్ళు గమనిస్తారు. ఇప్పుడు మనకి చాలా దగ్గర బంధువులు ఉంటారు, లేదా మన పసిపిల్లలు ఉంటారు ఇంట్లో, మన సొంత కొడుకు కూతురు అమ్మ ఉంటుంది, పసిపిల్లలు ఉంటారు. వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రవర్తనలో ఆ భేదాలని పట్టి వాళ్ళు ఓకే బహుశా వీడికి ఇలా ఉంది, బహుశా వాడికి అలా ఉంది. ఎందుకు? ఆ మనిషి పట్ల నువ్వు అంత సెన్సిటివ్గా ఉన్నావు, నీ ఎనర్జీస్ అన్నీ, నీ శక్తులన్నీ కూడా ఆ మనిషి పట్ల అంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, అమ్మ విషయంలో మరి 3 పిల్లల పట్ల అలాగే ఉంటుంది, ఎంతమంది పిల్లలు అలాగే ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు ఋషులు ఉంటారు, మన ఋషులు ఏంటి, వాళ్ళకి విశ్వమంతా అలాగే ఉంటుంది. ప్రకృతిలో జరిగే అంశాలు అంటే స్కేల్ పెరిగిందనమాట, సైజు పెరిగింది. మనం అంటే స్వార్థపరులం కాబట్టి మహా అయితే మన పిల్లల గురించి అలా ఆలోచిస్తాం. తపస్సు ఆ లోపల ఉన్న ఆ ఎనర్జీస్ ఎంత సెన్సిటివ్గా, ఎంత ఫోకస్డ్గా, ఇప్పుడు యోగా చేసేది అందుకే కదా, అవన్నీ ఎలా ఉంటాయంటే ధర్మరాజు గారికి నార్మల్ మనుషుల కంటే కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇంతకు ముందు కూడా భీముడు యక్షులతో వెళ్ళి యుద్ధం చేసినప్పుడు కూడా ధర్మరాజు ఆయన గమనించేస్తాడు మొత్తం చుట్టుపక్కల
ప్రకృతిలో జరిగే ఇవి ఇట్నుంచి గాలి వస్తుంది, ఇట్నుంచి ఇది వస్తుంది, ఇలా జరుగుతుంది, ఓకే బహుశా ఇది అనుకుంటా. చాలాసార్లు వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈయన ఓకే ప్రకృతిలో ఇలాంటి మార్పు ఏదో సంభవించిందంటే, ఎందుకంటే మీరు వ్యాసుడు కథ రాశాడు అనుకుందాం, ఇది జరిగిన కథ, సరే జరిగిన కథో జరగని కథ అనే వాళ్ళ లాజిక్లో కూడా ఆలోచిస్తే ఆ క్యారెక్టర్ గురించి ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు చూడండి. ప్రతిసారి ఇలాంటివి ముందు పెద్ద ఆయన ధర్మరాజే గమనిస్తాడు, లేదు భీముడు గమనించాడు. ఎప్పుడు ఆయన మెంటాలిటీ వేరు, ధర్మరాజు మెంటాలిటీ వేరు. మీరు ఎప్పుడైనా చూడండి ఇంత సెన్సిటివిటీ ఎప్పుడు ధర్మరాజు గారే మాట్లాడతారు. బహుశా ఇదనుకుంటా, ఇదనుకుంటా, ఇలా జరిగింది అనుకుంటా, అది కరెక్ట్ అవుతుంది కూడా. అందుకని గమనించి మనం వెంటనే వెళ్ళాలి. ఎందుకు న్యాచురల్గా మనకి చెడు అంటే ఏం జరుగుతుంది, వెనకాల ఆశ్రమంలో ఎవరున్నారు, పైగా ఆయన అంటున్నాడు నా బుద్ధి కూడా మసకబారుతోంది, ఆయన ఆలోచన విధానం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది, అంత ఎనర్జీ అయింది, ఫోకస్ తప్పుతోంది అయింది, ఖచ్చితంగా ఏదో జరగకూడదు జరిగింది. ఏమవుతుంది, ద్రౌపదికో ధౌమ్యుడికో ప్రమాదం, అంతే కదా. మరి వాళ్ళకు ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ అదే, వాళ్ళు అక్కడ వెనక వదిలేసి వచ్చారు వాళ్ళని, సో వాళ్ళకో ఏదో అయింది, పదండి అన్నాడు. అంతే, వాయువేగంలో ఆశ్రమానికి కదిలేరు. ఆ వెళ్ళటం కూడా భీమార్జునులు అందరికంటే ముందు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు, విపరీతమైన వేగం. మరి వాళ్ళు ప్రొటెక్టర్స్ కదా పాండవుల్లో. మీరు ఆది పర్వంలో మనం కథ చెప్పుకున్నప్పుడు కూడా ఏంటి, లక్క ఇల్లు కాల్చి తర్వాత వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా వ్యాస మహర్షి రాసిన కథలో మనం క్లియర్గా చెప్పుకున్నాం ఏంటి, ఎప్పుడూ కూడా భీముడు ముందు అర్జునుడు వెనక. ఇప్పుడు నలుగురు అందరూ గుంపుగా నడుస్తుంటారు కదా, నడుస్తున్నప్పుడు భీముడు అందరికంటే ముందు ఉంటాడు, అర్జునుడు అందరికంటే వెనక, అంటే వెనక ఫ్లాంక్, వెనక వైపు రక్షణ అర్జునుడిది, ముందు వైపు రక్షణ భీముడిది. కొన్నిసార్లు ముందు అర్జునుడు వెనక భీముడు. సో ఈ పాండవులకి ఎప్పుడు వీళ్ళిద్దరూ రక్షకులు. రేపొద్దున యుద్ధంలో కూడా అంతే, అలాగే జరుగుతుంది కదా. అలాగే ముందు భీమార్జునులు అందరికంటే ముందు వేగంగా విపరీతమైన వేగంతో దూసుకుని వెళ్ళిపోయారు, వెనకాలే వీళ్ళు వచ్చారు. అనుకున్నట్లే వాళ్ళ ఆశ్రమానికి వెళ్తుంటే ఎందరో ఆ రాజుల రథాలు, ఆ రథాల గుర్తులు, మరకలు, బురద, వెళ్ళిపోతున్న దుమ్ము, అదంతా చూశారు. ఓ మై గాడ్, ఏదో జరిగింది. పరుగు పెడుతూ రొప్పుతూ ఆ ద్రౌపదీదేవి పరిచారిక ఉంది, ఆవిడ కనిపించి వీళ్ళని చూసి ఏడ్చుకుంటూ వచ్చి, ఇదిగో జరిగిందంతా చెప్పింది, ఇలా జరిగిందండి, వాడు ఇలా తీసుకెళ్తున్నాడు, వెళ్ళండి, వాడు ఏమన్నా చేసేస్తాడు ద్రౌపదీదేవిని అంటే. వ్యాసమహాభారతంలో ఆయన రాశారు, ఆవిడ ఎంత టెన్షన్కి గురైపోయిందంటే, వెళ్ళండి వాళ్ళందరు రాజులు ఉన్నారు, వాళ్ళు బలవంతం చేస్తే ఈవిడ సరెండర్ అయిపోతే ఆవిడ శీలం పాడైపోతుంది, ఆవిడ వాళ్ళు పచ్చిగా చెప్పాలంటే రేప్ చేసేస్తారేమో ఆవిడ్ని, వెళ్ళండి కాపాడుకోండి అని అపశకునాలు అవన్నీ మాట్లాడితే ఇలా నోరు మూసుకో, అలా ఏం జరగదు, మేము ఉన్నాం, నువ్వు ఉండు, నువ్వు ఇంకా డోంట్ వరీ, మేము వెళ్తున్నాం అని చెప్పి వెంటనే పరిగెత్తారు. ధౌమ్యుడిని గాయపరిచి ద్రౌపదిని తీసుకుని సింధు దేశపు రాజు జయద్రథుడు వెళ్ళిపోయాడని చెప్పగానే వెళ్ళారు. అతను ఎక్కువ దూరం వెళ్ళి ఉండడని అర్థమైంది వీళ్ళకి. వెళ్ళారు విపరీతమైన వేగంతో. వెళ్తుంటే వాళ్ళు అప్పుడే వెళ్ళారు లక్కీలి. వెళ్తుంటే పరుగులు పెడుతూ ధౌమ్యుడు కనిపించాడు. ఆ సైన్యం వెనక పరుగులు పెడుతూ ధౌమ్యుడు కనిపించాడు ఆ సైన్యం వెనకాల. ఆయన అన్నారు, మీరు ఆగండి, మీరు ఇంకా ధౌమ్యుడు అంటే ఆయన చాలా ముసలాయన, చాలా పెద్ద ఆయన, మీరు ఆ ఇమేజ్తో ఊహించుకోండి, ఆయన ఆగండి, మీరు ఇంకా మేము చూసుకుంటామని చెప్పి ఆయన పాపం రొప్పుతూ చెప్పాడు. వెళ్ళారు. వీళ్ళు ఏంటి అంటే రథాలంటే పాతలో వెళ్ళారు, వీళ్ళు అడ్డంగా వెళ్ళారు. దారిలో తెలుసు కదా, అడ్డంగా వెళ్ళిపోయి సినిమాలో చూపిస్తారు కదా, ఆ కాల్బలాన్ని చూశారు ముందు. ఓకే, మరి వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తారు కదా, రథాలు వెళ్ళిపోతున్నాయి క్యాజువల్గా. అంత దూరం నుంచే వీళ్ళు ఇంకా పాండవులు టంకారాలు చేయడం మొదలుపెట్టారు, ధనుష్ టంకారాలు. ఆగండి అని ఆ సౌండ్లకి అర్థమైంది, ఓహో పాండవులు వచ్చారా అని ఆగారు. అంటే వాళ్ళకి ఏంటి మరి, వాళ్ళకి భయమే ఉండదు కదా ఆ రాజులకి, మేమెంతమంది ఉన్నా వీళ్ళు వచ్చారా సరే అని ఏంట్రా ఎవడరా పిలిచాడని ఆగారు. అయితే పాండవులు కొంతమంది రాజులు ఏంటి, వీళ్ళ సంగతి తెలుసు కదా, వాళ్ళు అటు నుంచి అటు జారుకున్నారు కొంతమంది రాజులు. మరి వీళ్ళు ఊరుకుంటారా? పైగా వీళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది పాండవులకి, ఇంకా మాటలు లేవు. మనకి యూజువల్గా ఆగుము, నిలువు, మర్యాదగా వదిలిపెట్టు, ఆ డైలాగులు ఏం లేవు. నేరుగా భీముడైతే దూసుకుంటూ వెళ్ళి నేరుగా తన్నుకుంటూ వెళ్ళిపోయాడు. అదే రాశారు ఆయన వ్యాసుడు, ఆ కథతో మోదుకుంటూ వెళ్ళిపోయాడు. అందరికంటే ముందు ఈ కాటికాస్యుడు, ఇందాక ద్రౌపదీదేవితో మాట్లాడిన వాడు ఉన్నాడు కదా, వాడు మనం కొంచెం ఆవిడతో మర్యాదగానే మాట్లాడాడు కానీ ఈ వాజ్ దేర్, ఆపడానికి ప్రయత్నించాడు. ఆయనకి రక్షణగా ఒక ఏనుగు ఉంది ముందు, దాని చుట్టూ పదాతి దళం ఉంది, దాని వెనక రథం ఉంది. మొత్తం అందరినీ కూడా భీముడు ఒక్కడు బాదుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాడంట. అంటే ఆయన అడ్డుపడ్డాడు ముందు,
ఎలా చేశాడంటే భీముడు ఏనుగుని తన భుజాలతో పక్కకి నెట్టేసి ఎగిరి గదతో దాని కుంభస్థలం మీద మోదాడు. మోదితే అది తల పగిలి చీలిపోయి రక్తం కారుతూ ఆ పక్కనున్న చెట్ల మీద, ఆ చుట్టూ నిలబడిన సైన్యం మీద పడిపోయిందిట. వెర్రిదైపోయి అంత దెబ్బ కొట్టాడు. ఈ లోపల సౌవీర దేశానికి చెందిన కొంతమంది సైన్యం యుధిష్ఠిరుడి మీద పడ్డారు. క్షణంలో, రెప్పపాటులో, అంటే యుధిష్ఠిరుడు కూడా ఎంత కోపం మీద ఉన్నాడంటే, భార్య మరి ఎంత కోపం, రెప్పపాటులో ఆయన యుధిష్ఠిరుడు ధనస్సుతో బాణాలు వేసి వాళ్ళ గుండెలు చీల్చేశాడు. నకులుడు ఇటు ఎగిరి తన కత్తితో ఆ మీదకి వచ్చిన సైన్యం వస్తున్నారు, వాళ్ళ తలలు నరికి పడేస్తున్నాడు. అవి ఎగిరి ఆ వెనకున్న రాజుల రథాల మీద పడ్డాయి. సహదేవుడు బాణాలు, నారాచ బాణాలతో సారథుల్ని, సైన్యాలని చిత్తు చేయడం మొదలుపెట్టాడు. త్రిగర్త రాజు ఉన్నాడు. తన పెద్ద రథాన్ని తీసుకుని యుధిష్ఠిరుడి మీదకి వచ్చాడు. యుధిష్ఠిరుడు ఇందాక ఒక రాజుని కొట్టాడు కదా, ఆ రథం ఎక్కి, అంటే మరొక రథం ఎక్కేసి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. ఆ త్రిగర్త రాజు ఏం చేశాడు, ఆ గుర్రాలని చంపేశాడు. అంటే యుధిష్ఠిరుడి రథాన్ని పాడు చేస్తాడు అనమాట. నేలపైకి దూకి యుధిష్ఠిరుడు మంచి అర్ధచంద్రాకారమైన బాణం తీసుకుని ఆ రాజు గుండెలు చీల్చేశాడు. క్షణంలో యుధిష్ఠిరుడి యుద్ధం ఇలా. ఆ రాజు అలా గుండెలు చీల్చగానే రక్తం కక్కుకుంటూ యుధిష్ఠిరుడి ఆ రథంలోంచి యుధిష్ఠిరుడి కాళ్లపైన పడ్డాడు. ఆ రక్తం చింద ఆయన కాళ్ల మీద పడింది. అంటే అంత ఘోరంగా మొదలైపోయింది. అసలు స్టార్టింగే అంత వైలెంట్గా చూస్తున్నాడు సైంధవుడు. అర్థం కాల, ఏంటి ఇంత వైలెంట్గా స్టార్ట్ అయిపోయింది వీళ్ళేంటని. ఆ త్రిగర్త రాజు సురధుడు అని ఆయన ఉన్నాడు. ఆయన ఏనుగుల్ని నడపడంలో నేర్పరి. ఆయన నకులుడు మరొక రథం ఎక్కి యుద్ధం చేస్తుంటే ఆ రథాన్ని తొక్కించేశాడు. నకులుడు ఆ తొక్కి, ఇప్పుడు ఏనుగొచ్చి రథాన్ని తొక్కడం అంటే టైం ఉండదు. ఈ లోపలే నకులుడు కత్తి డాలు పట్టుకుని ఒక్క దూకు ఆయన ఏనుగు పైకి దూకాడు. అర్థమైందా? ఆ రాజు ఏనుగు మీద వచ్చాడు. ఏనుగు మీద వచ్చి రథాన్ని కూల్చేస్తున్నాడు, నకులుడు రథాన్ని. నకులుడు ఏం చేశాడు, ఆ రథాన్ని వదిలేసి కత్తి డాలు పట్టుకుని ఈ ఏనుగునెక్కి ఆ నడుపుతున్న రాజుని కింద పడేశాడు. ఆ రాజు వెంటనే కిందపడి లేచి మరొక రథాన్ని ఎక్కి ఇద్దరూ ఏనుగుల మీద యుద్ధం చేసుకున్నారు. నకులుడు తన కత్తితో ఆ శత్రువు ఏనుగుని, మరి ఆయన ఇప్పుడు ఇంకో ఏనుగు ఎక్కొచ్చాడు కదా, ఆ ఏనుగుని నకులుడు కత్తితో ఆ ఏనుగు తొండాన్ని చీల్చేస్తే ఆ తొండం తెగి రక్తం అంతా కాలువలో అలా ధారలే కారిపోతుంది. అసలు ఆలోచించండి మీరు, నేరుగా నరికేయడమే. భార్య మీదకి వస్తే అలా ఉంటుంది మరి. ఇంకా పైగా వీళ్ళకి బహుశా ఆనాడు ఆ నిండు సభలో పరాభవం కూడా గుర్తుంచి ఉంటుంది కదా. ఏంట్రా ప్రతివాడు ఏంట్రా అని చెప్పి ఇంకా కోపంగా ఊచకోత కోసేస్తున్నారు. ఇక అర్జునుడు ఉన్నాడు పక్కన. ఆ అర్జునుడిని 12 మంది సౌవీర రాజులు చుట్టుముట్టారు. ఒకేసారి చుట్టూ చేరారు, సర్కిల్ చేశారు. అర్జునుడు అందరి మీద బాణాలు కాదు, బల్లెం తీసుకున్నాడు. బల్లెం తీసుకుని ఒక ఎగిరి ఒక దూకి క్షణకాలంలో వరుసగా నరుక్కుంటూ 12 మంది తలలు తెంపేశాడు. వరుసగా 12 మంది తలలు తెగి అక్కడికక్కడ చనిపోతే అని చెప్తున్నాడు. వ్యాస మహర్షి ఏం చెప్తున్నాడంటే, ఇమాజిన్ చేసుకోండి మీరు, ఆ 12 మంది తలలు తెగిపోయి ఆ మొండేలలాగా రథాల మీద ఉన్నాయట. చక్కచక్క 12 మందిని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు అర్జునుడు. అలా చేసేసరికి వాళ్ళ మొండేలు రథాల మీద తలలు లేకుండా అలా నిలబడి ఉన్నాయి, రక్తాలు కారుతూ. ఆ రక్తం, తల నరికిన రక్తం వెళ్ళి వాళ్ళ జెండాలపైన పడింది. ఎంత ఆర్టిస్టిక్ వ్యూ పాయింట్. మొత్తం ఆ కిందున్న సారథులు వణికిపోయారు, చుట్టుపక్కల రాజులు చూసి వణికిపోయారు. అప్పటిదాకా రాజులు రథాల మీద ఉన్నారు, ఇప్పుడు తలలు లేవు, మొండేలు అలా నుంచుని ఉన్నాయి, వణికిపోయారు. అప్పుడు జయద్రథుడికి అర్థమైంది, బాబోయ్ ఇది కొంచెం ఏదో పెంట అయిపోయింది, అనవసరంగా నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుని. పైగా ఇప్పుడు ఇంకొక క్రేజీ థింగ్, అడవి కదా, ఇట్స్ వైల్డ్ ఫారెస్ట్. ఈ రక్తవాసన యుద్ధం ఇదంతా చూసి చుట్టూ ఉన్న క్రూర మృగాలు వచ్చినాయి. ఎలాగైపోయిందంటే, ఇక్కడ ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే ఈ పడిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, రక్తం మాంసం ఉంటుందా, అవి ఈ యుద్ధం మధ్యలోకి దూరి వాటిని లాక్కెళ్ళిపోతున్నాయి. ఆ శరీరాన్ని పట్టుకుని నోటితో పక్కకి ఈడ్చుకెళ్ళిపోతున్నాయి, ఆ తలని నోటితో పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాయి. ఓకే రా, మనకి వాళ్ళ ఫుడ్ దొరికింది అన్నట్టు. అలా ఉంది రసాభాసగా.
దరిద్రంగా, జుగుప్సాకరంగా, భయంకరంగా, బీభత్సంగా ఉంది. ఇంత ఘోరం చూశాడు సింధూరాజు జయద్రథుడు. దాంతో ద్రౌపదిని వదిలేసి కిందకు దోసేసి రథం మించి పారిపోవడం మొదలుపెట్టాడు. రథం వేసుకుని ఇంకెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈ నీచుడిని కాపాడడానికి ఇంత రాజులు వచ్చి వాళ్ళందరూ చచ్చిపోతుంటే వాడు ఊరినాయనైనా ద్రౌపది రథం ఎక్కించుకుని లాక్కెళ్తున్నాడు కదా, ఆమెను కింద పడేసి తీసుకోరా బాబు నాకు అవసరం లేదని రథం వేసుకుని పారిపోతున్నాడు. ఎందుకు ఇవన్నీ చేయటం? కక్కుర్తి, కుక్కబుద్ధి అంటారు దాన్ని. జయద్రథుడు పారిపోవడం ముందు అర్జునుడు చూస్తాడు. చూసి భీముడికి కేకేశాడు. మనోడు భీముడు ఏంటంటే మరి ఇంక యుద్ధం కదా, ఫుల్ ఫోకస్డ్గా చితక బాధేస్తున్నాడు అందరినీ. అర్జునుడు భీముడిని కేకేశాడు, అన్నా చూడాడు వెళ్ళిపోతున్నాడని. ఇద్దరూ కలిసి ఆ రథం వెంట పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇద్దరు వెళ్ళారు. అసలు అదేం వేగమో, ఇద్దరు ఆ రథం వెంట వెళ్ళిపోతున్నారు. ఎంతరైనా రథం కదా మరి, కానీ ఇట్స్ టూ ఫాస్ట్. వీడు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అది రథం. వాడి పైగా పారిపోతున్నాడు. ఇందాకంటే క్యాజువల్గా వెళ్తున్నారు. పాండవులు వెనకాల వస్తున్నారని తెలీదు, క్యాజువల్గా వెళ్తున్నారు కాబట్టి పాండవులు వెళ్ళి అందుకున్నారు. ఇప్పుడు వాడు పారిపోతున్నాడు, అత్యంత వేగంతో వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళు ఎంత పరిగెత్తినా అందట్లా. అప్పుడు అర్జునుడు ఆగి డోంట్ వరీ అని ఒక అత్యద్భుతంగా 2 బాణాలు తీశాడు. ఒకేసారి తీసి చూశాడు గురి. క్రోసెడ్ దూరం, క్రోసెడ్ అంటే 2 మైళ్ళు, దాదాపు క్రోసెడ్ దూరంలో ఉంది ఆ రథం వీళ్ళకి. ఇక్కడి నుంచి కొట్టాడు ఆ రథం మీద 2 బాణాలు. ఆ 2 వెళ్ళ గుర్రాలకు తగిలినీట. అలా కొట్టాడు. 2 గుర్రాలు ఉన్నాయి రథానికి, 2 బాణాలు వేసి కొట్టాడు. దాంతో గుర్రాలు గాయపడి ఇంకా పక్కకి వెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టు గుద్దేసింది ఆ రథాన్ని. అలా గుద్దేసేసరికి వాడు అక్కడ పడిపోయాడు సైంధవుడు. ఈ గ్యాప్లో ఈ భీముడు ఈ బాణాలు వెళ్ళి ఆ రథాన్ని కొట్టి ఇలా జరిగేంత అది అర్జునుడి స్కిల్ అయితే, భీముడు వేగం చూడండి. ఆ రథం వెళ్ళి గుద్దుకుని పడిపోయి ఆగే గ్యాప్లో భీముడు అందూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తీశాడు, జుట్టు పట్టుకుని ఇస్సిరి నేలకేసి కొట్టాడు ఆ సైంధవుడిని. మరి వాడు విదిలించుకుని పారిపోదామని చూస్తాడు కదా, ఆడు వెళ్ళిపోకుండా వెనక నుంచి జుట్టు పట్టుకుని ఎత్తి 2 చేతులతో ఈడ్చి నేలకేసి కొట్టాడు బట్టలు ఉతికినట్టు. వాడికి దిమ్మ తిరిగిపోయింది, వెన్ను వణికిపోయింది వాడికి, సైంధవుడికి. ఈడ్చి కొట్టాడు. కొట్టి బట్టలు ఉతికినట్టు ఉతికెట్ట. ఆడి మీద కూర్చుని చితక బాదాడు. ఆడు మొహం షేపోట్ అయిపోయింది, పిడిగుద్దులు బాధేస్తున్నాడు పడేసి. ఆ కోపం అంటే ఆల్మోస్ట్ చంపైపోయాడు. అర్జునుడు ఆపాడు. ఆగాగు, వాడు ఇప్పటికే చచ్చున్నాడు, ఉణికిపోతున్నాడు భయంతో. ఆగు, ముందు అన్నగారి దగ్గర తీసుకెళ్దాం, మనం అలా చంపేయద్దు, తీసుకెళ్దాం అన్నాడు. నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే ఇంత కోపంలో కూడా విచక్షణ ఏంటి అని మీరు అనుకోవచ్చు. క్యారెక్టర్ ఒక్కొక్కటిది ఒక్కొక్కటి. ఇప్పుడు ఏంటంటే చంపద్దు, ఆగు, తీసుకెళ్దాం. ఎందుకు మరి? చెల్లెలు మొగుడు వాడు ఎంతైనా. అన్నేమంటాడో, మనం ఏ పని చేసినా పోయేది ఎవరి ఇమేజ్? ఆయన ఇమేజ్. ఆయన ప్రయారిటీస్కి తగ్గట్టు మనం పని చేయాలి, కొన్నిసార్లు కాదు అన్నిసార్లు. భీముడికి కోపం వచ్చింది. భీముడు అర్జునుడికి వేసి కోపంగా చూశాడు. ఎందుకు? అర్జున, నీకు తెలుసు అన్నగారి తన్ని చంపడు, దుస్సల భర్తను వదిలేస్తాడు. నువ్వెప్పుడు ఆయన చెప్పిందే చేద్దామంటావు. నాకు రాను రాను నిన్ను చూస్తుంటే కూడా విసుగొస్తుంది. నిజంగా అన్నాడు భీముడి మాట. ఎందుకంటే ఐ టోల్డ్ యూ బిఫోర్, అర్జునుడిది భీముడిది ఆ పార్ట్నర్షిప్ బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఉన్నవాళ్ళు కదా. భీముడు ధర్మరాజుని ఏం అనలేడు. సో అవన్నీ అర్జునుడితో షేర్ చేసుకున్నాడు. బికాస్ నకుల్ సహదేవులు ఇంకా చిన్నపిల్లలు, కంపారిటివ్గా చిన్నపిల్లలు. అర్జునుడు ధర్మరాజుని బాగా అర్థం చేసుకుంటాడు. హీ ఫాలోస్ హిమ్ బెటర్. ఎందుకంటే అర్జునుడిది ఇంకొంచెం మోర్ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్. పైగా ఎంతైనా రోల్ వాళ్ళిద్దరిది ఒకటే. పాండవులు ఇద్దరు ప్రొటెక్టర్స్. వాళ్ళిద్దరూ అన్నా నువ్వు లేదా నేను, మనం చూసుకోవాలి. సో ఇద్దరిది ఆ బ్రదర్హుడ్ ఉంటుంది కదా. అందుకని భీముడు అంటాడు, రే నాకు రాను నిన్ను చూస్తుంటే కూడా చిరాకు వస్తుంది రా, నువ్వు ఎప్పుడు ఆయన చెప్పింది చేద్దాం అంటాం. బుద్ధివాడు, చంపేద్దాం అంటాడు. అర్జునుడు భీముడి భుజం మీద చెయ్యేసి తీడు, అలాగే చూస్తుంటాడు, ఏం మాట్లాడు. అర్జునుడి తెలివి, ఆయనేమి తెలివి తక్కువడు కాదు కదా. బికాజ్ మీరు నరనారాయణులు కృష్ణార్జునులుగా వచ్చారు కాబట్టి మీకు అర్జునుడి ప్రవర్తన కృష్ణుడి ప్రవర్తనకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. నాట్ యాజ్ ఇట్ ఈస్, కృష్ణుడే ఆఫ్ కోర్స్, బట్ ఈయనది కూడా వీలైనంతగా ఆ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి నీకు తెలుసు భీముడి ఎమోషన్ని తక్కువ చేయడు. భుజం మీద చేసి అన్న ఆపన్నాడు, తిట్టాడు. అన్న ఏమనలా, అలా చూస్తున్నాడు అంతే. భీముడే తగ్గాడు. తగ్గి పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తూ ఛ అనుకుని సరిపదా అని చెప్పి ఒక అర్ధచంద్రాకార బాణం తీసుకుని ముందు వాడి గుండు గీసాడు. మరి కోపం ముందు ఏదో చేయాలి కదా, తలనరికే బదులు ఇంకా గుండు గీసాడు. గుండు గీసేసి
కట్టేసి ఈడ్చుకుని లాక్కెళ్ళి ఆ యుధిష్ఠిరుని దగ్గరికి లాక్కొచ్చి ఇసిరి పడేశారండి ముందు. అప్పటికి ద్రౌపది మిగతా పాండవులు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి కాస్త కొంచెం రిలాక్స్ అలా కాస్త కూల్ అయ్యారు. తెచ్చి వాడిని ద్రౌపదికి ధర్మరాజుకి ఆ కాళ్ళ ముందు పడేశాడు భీముడు. ఆ సాధ్వి పాదాలకి నీ తల తాకించు అని చెప్పి వాడి తల మీద భీముడు కాలు పెట్టి చెప్పాడు. వాడు సైంధవుడు వణికిపోతున్నాడు. ఏం చంపేస్తున్నారు నన్నని వణికిపోతూ దేక్కుంటూ వెళ్ళి ఆవిడ కాళ్ళకి వాడి తల అనిచ్చి ఆ రక్తం తన్నేరు కదా మరి, ఆ రక్తం ఆవిడ పాదాలకు అంటేలాగా తల అనిచ్చి, అమ్మ క్షమించి తల్లి, ఐఎమ్ రియలీ సారీ, తప్పైపోయిందమ్మా, ప్రాణభిక్ష పెట్టని బతిలాడుకున్నాడు. ఆవిడ పాపం మహారాణి. వాడు ఇంక ఎంత దరిద్రుడు ఎంత తప్పు చేసినా చూసి ఇంకా ధర్మరాజుతో అంది, అంటే ఇప్పుడు దుస్సల విధవరాలు అయిపోతుంది వీడిని చంపితే అని జాలిపడి వాడిని చంపకండిలేండి అంటది చిన్నగా. కోపం ఉంది కానీ మరి ఇంకొక పాపం చిన్నపిల్ల దుస్తులు ఆవిడ విధవరాలు అయిపోతుంది కదా వీడి దరిద్రాన్ని పట్టుకుని ఆ మొహం చూసి చంపకండి అని. భీముడికి మళ్ళీ కోపం వచ్చి చంపొద్దా, సరే ఈ క్షణం నుండి రే చెప్తున్నా అని వాడితో అంటున్నాడు. వార్నింగ్ అనమాట. ఈ క్షణం నుండి నువ్వెక్కడికి వెళ్ళినా పాండవుల దాసుడివనే చెప్పుకుని బతుకు. నీ ఐడెంటిటీ నేను సింధూరాజు సైంధవుణ్ణి, నథింగ్ డూయింగ్. ద్రౌపది ధర్మరాజు నీకు ప్రాణభిక్ష పెడుతున్నారు ఇక్కడ. ఈ క్షణం నుండి అదే చెప్పుకుని బతుకు. నేను ఇలా చేశాను, ఇలాగా వాళ్ళ దాసుణ్ణి నేను అని చెప్పి బతుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నీ పరిచయం అలాగే చేసుకోవాలి. వేరేలా చేసుకుంటే అక్కడికక్కడే చంపేస్తాను. సైంధవుడు సరే సరే అలాగే తప్పకుండా, నన్ను మాత్రం చంపకండి, ముందు వదిలేయండి అంటున్నాడు. ధర్మరాజు అతన్ని చూసి, లే నీచుడా లే, చెల్లెలు భర్తవి కాబట్టి వదిలేస్తున్నా నిన్ను దరిద్రుడా, ఒక్క కారణానికి బతికిపోయేవాళ్ళ, పో నువ్వు ఎవరికి దాసుడివి కాదులే కానీ ఇంకొక్కసారి ఇలాంటివి చేస్తే ఇంక నేను కూడా క్షమించను పో అని చెప్పి ధర్మరాజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పోమన్నాడు. వాడు కుక్కల పడుతూ లేస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు కుంటుకుంటూ. చూడండి, థింగ్ ఏంటంటే నీచులకి మంచి చేస్తే వాళ్ళది అర్థం చేసుకుంటారు అనుకోవడం అమాయకత్వం. న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు వాడిని చంపేస్తే ఇప్పుడు ఆ కారణంగా యుద్ధం వస్తుంది. మరి చెల్లెలు మొగుడిని చంపేశాడని చెప్పి కోపాలు కయ్యి కష్టమని యుద్ధాలు వస్తాయి, ఎక్కువ శత్రువులు. సో పొలిటికల్గా ఆలోచించిన వీళ్ళకి ఆల్రెడీ శత్రువులు ఎక్కువ ఉన్నారు, బలం తక్కువ ఉంది, ఇప్పుడు కొత్త శత్రువులు అవసరమా? మీరు అనొచ్చు, మరి వదిలేయడం వల్ల మాత్రం వాడు మిత్రుడయ్యాడా? మనందరికీ తెలుసు వాడు తర్వాత ఏం చేశాడు, చెప్పుకుంటాం ఒక నిమిషంలో. జస్ట్ బికాజ్ వాడు చెడ్డవాడు, వాడు చెడే చేస్తాడు నాకు ముందుగా తెలుసు అని అనుకుని వాడిని చంపేయడం ఒక ఆప్షన్. రెండు, ఎంతైనా నా అంతటా నేను ఒక గొడవ స్టార్ట్ చేయొద్దులే అని అనుకోవడం ఒక ఆప్షన్. మొత్తానికి ధర్మరాజు చెల్లెలి భర్తని ఆల్సో ఆయన మైండ్లో ఉండుంటుంది. మళ్ళీ దీనివల్ల ఇంకొక పొలిటికల్ కేవస్ మొదలవకుండా సరే పోరా అని వెళ్ళి వదిలేశారు. వాడు రాజ్యానికి వెళ్ళాల. సైంధవుడు నేరుగా గంగాద్వారానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడి కోసం తపస్సు చేశాడు. వాడెంత ఘోరమైన తపస్సు చేశాడంటే శివుడు ప్రత్యక్షం అయిపోయాడు. మీరు అనుకోకండి ఇప్పుడు ఇంత బేవర్స్ రేపులు చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాడికి దేవుడు ప్రత్యక్షం ఎందుకు అయ్యాడు? మరి దేని దారి దాందే. నువ్వు కరెక్ట్గా చెడు పని చేసినా వర్కౌట్ అవుతుంది, నువ్వు కరెక్ట్గా మంచి పని చేసినా వర్కౌట్ అవుతుంది. ప్రపంచంలో అదే కదా అసలు ప్రాబ్లం. చెడ్డవాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారంటే వాళ్ళ చెడ్డ పని కరెక్ట్గానే చేస్తారు. నువ్వు కరెక్ట్గా చేస్తే పని అవుతుంది. పని అవ్వకపోవటంలో నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని ప్రపంచం చూడదు. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, బట్ దట్స్ అ రియల్ థింగ్. కాబట్టి అందుకే ద నెక్స్ట్ టైం రావణాసురుడు శివభక్తుడు అని చెప్తే ఎస్ వాడు శివభక్తుడు. రావణాసురుడు అమ్మాయిలు రేపులు చేశాడు చాలామంది, వాడు ఒక ఉమెనైజర్, రేపిస్ట్, సీరియల్ రేపిస్ట్. దానికి ఏంటి సంబంధం? ఇది వేరు అది వేరు. దేవుడి మీద భక్తి వాడి పుణ్యం, ఇది ఈ రేపులు చేయడం వాడి పాపం. రెండు ఒకేసారి నిజాలు అవుతాయి. దేని దారి దాందే. వీడు ఈ పని ఇలా సరిగ్గా చేశాడు, వాడు ఆ పని అలా సరిగ్గా చేశాడు. అలాగే సైంధవుడు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అదంత గొప్ప తపస్సు. శివుడు అయితే వచ్చాడు. వస్తే రథాల మీద నిలబడి ఉన్న 5 పాండవుల్ని నేను ఓడించగలగాలి అని అడిగాడు వారం. అంటే మళ్ళీ క్షత్రియుడు కదా, వీరత్వం. యుద్ధంలో నేను వాళ్ళు ఓడించగలగాలి. నేను ఓపెన్ కాంపిటీషన్ ఐ షుడ్ బి ఏబుల్ టు డిఫీట్ దమ్. నేనేదో రాత్రి మందు పెట్టి విషం పెట్టి లేకపోతే వాళ్ళు పురుగులు పడి వాళ్ళు రోగాలు వచ్చి చచ్చిపోవాలనుకోవచ్చు కదా. వీడి పగ తీరాలంటే నేను 5 ఓడించి చంపాలన్నాడు. శివుడు నవ్వి, ఎవరు
బోళా శివుడు, మరి ఏదడిగినా వరాలిచ్చే శివుడు కూడా నవ్వి కుదరదన్నాడు. కుదరదా అంటే పాండవుల్ని చంపేసి నీకు లేదు, తీసేయి, ఇంకేమన్నా అడుగన్నాడు. అయితే 5గురిని నేను ఓడించాలన్నాడు. కుదరదు, పాండవులు అజేయులు, నువ్వు వాళ్ళని ఓడించేంత సీన్ కూడా నీకు లేదు. అదేంటి మరి, అడిగితే వరం ఇచ్చేయాలి కదా అంటే, నువ్వు చేసిన ఈ లిక్కిపిత్తి తపస్సుకి నేను ప్రత్యక్షమై నీకు ఒక వరం ఇస్తా, కాకపోతే నీ వరానికి ఉన్న పవర్ ఇంతే, నువ్వు వరం అడిగావు కదా అని ప్రపంచం తెచ్చి నీ చేతిలో పెట్టలేను. ఓకే, నీకంత సీన్ లేదు, వాళ్ళకి చాలా సీన్ ఉంది, నువ్వు పాండవుల్ని ఏం చేయలేవు, ఓడించడం కూడా లేదు, కుదరదన్నాడు. లేదు, నేను వాళ్ళని ఓడించాలన్నా. సరే ఓడిస్తావు, అర్జునుణ్ణి తప్ప మిగతా 4 పాండవుల్ని ఒక్కరోజు ఓడిస్తావు, ఒక్కరోజు ఆపుతావు, ఓడిస్తావు కూడా కాదు. అర్జునుడిని తప్ప మిగతా 4. లేదు, నేను అర్జునుడిని కూడా ఓడించాలన్నాడు. కుదరదు, నాట్ పాసిబుల్ బ్రో, అర్జునుడి శక్తిని నేనే స్వయంగా పరీక్షించాను కనుక చెప్తున్నా. అతన్ని ఓడించగలిగే శక్తి, సామర్థ్యం, తపస్సు నీకు కాదు, భూలోకంలో కానీ దేవతల్లో కానీ ఎవరికీ లేదు. ఎందుకు అనుకుంటున్నావేమో, నరనారాయణుల్లో నరుడు అర్జునుడు, ఆది ఋషి. అతన్ని నువ్వు ఆపలేవు, ఓడించలేవు, ఎవరికీ కాదు, నీకు అసలు కాదు, అసలు ఎదిరించలేవు నువ్వు అర్జునుడిని. కాబట్టి అర్జునుడిని తీసేసి మిగతా 4 ఒక్కరోజు నువ్వు ఆపగలవు. ఇది నీ కేటగిరీ, ఇది నీ కోట, ఇంతవరకు వరం ఇస్తా, తీసుకుంటే తీసుకోవాలి. నువ్వు వరం ఇచ్చినా కూడా నేను ఓడించలేనా అర్జునుడు అంటాడు. శివుడప్పుడు అజితం సర్వలోకానాం దేవైరపి దురాసదం మయా దత్తం పాశుపదం దివ్యమప్రతిమం శరం అవాపలోక పాపేభ్యో వజ్రాదీన మహాశరాన్. అరే నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అర్జునుడిని నేను స్వయంగా పరీక్షించి పాశుపతాన్ని వరంగా ఇచ్చా. అంత తపస్సు చేశాడు అర్జునుడు. నేనిచ్చింది పాశుపతం వాడికి. నిజంగా వాడికి కోపం వచ్చి ఆ పాశుపతాన్నే వాడితే ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు. 3 లోకాలు లయమైపోతాయి, యాజ్ ఇట్ ఈజ్ బూడిదైపోతాయి 3 లోకాలు. వాడికి ఒళ్ళు మండి పాశుపతం వేస్తే నేనే ఇచ్చా. కాబట్టి నేనే చెప్తున్నా, ఇంపాసిబుల్. ఇప్పుడు నీకు వాడికి యుద్ధం వస్తుందిరా, నువ్వు వాడిని ఓడిస్తావు అంటే సరే నీకు ఉన్న పవర్స్ అన్నీ ఇచ్చేసాను రా, వాడు లాస్ట్ రిసార్ట్గా పాశుపతం వేస్తాడు. నేనే చెప్తున్నా, నేనే ఇచ్చాను అది, నువ్వు దాన్ని ఆపలేవు. నువ్వేంటి, ఒకసారి పాశుపతం వేస్తే నేనే ఆపలేను దాన్ని, దానికి వెనక్కెళ్ళే ఇదేం లేదు. ఇంకా మిగతా అస్త్రాలన్నీ కూడా బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం వేస్తే అవుతుందిరా, నారాయణాస్త్రానికి తల వంచుకుంటే వదిలేస్తుంది. అలా ఒక్కొక్క దానికి వెరుగుడు ఉంది, పాశుపతానికి లేదు. నేను వాడికి ఇచ్చాను అస్త్రం. వాడి తపశ్శక్తి, వాడి స్కిల్, వాడి యుద్ధం, వాడి పవర్ నువ్వు తట్టుకోలేవు. అన్నీ తట్టుకునే శక్తి నేను నీకు ఇచ్చినా నేనే వాడికి పాశుపతం ఇచ్చా అర్జునుడికి. పాశుపతం వేశాక నువ్వు ఇంకా నో క్వశ్చన్స్ ఆస్క్డ్, మొత్తం 3 లోకాలు లయమైపోతాయి. కుదరని పని పెట్టుకోక అనవసరంగా అని చెప్తున్నాడు. ఆ కోరిక మానుకో. పైగా నువ్వు వాడిని యుద్ధంలో ఓడిస్తానంటున్నావు. రేపు యుద్ధం జరుగుతుంది ఒకటి. శివుడు ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఇందాక ద్రౌపది ఎలాగైతే సైంధవ వధ గురించి చెప్పకుండా చెప్పిందో, శివుడు ఇక్కడ ఇండైరెక్ట్గా సైంధవుడికి చెప్తున్నాడు. రేపు యుద్ధం వస్తుంది. ఇదంతా కూడా కర్మానుసారంగా జరుగుతోంది. రేపు యుద్ధం వస్తుంది. అర్జునుడు యుద్ధానికి ఒంటరిగా రాడు. అర్జునుడితో పాటు ఎవడొస్తాడో తెలుసా? నారాయణుడు. దేవదేవో హ్యనంతాత్మ విష్ణు సురగురు ప్రభు ప్రధాన పురుషోవ్యక్తో విశ్వాత్మ విశ్వమూర్తివాన్. విష్ణువే నారాయణుడిగా, నారాయణ ఋషిగా, కృష్ణుడిగా అర్జునుడికి తోడొస్తాడు రేపొద్దున. వారిద్దరూ కలిసి యుద్ధం చేయటం వాళ్ళ సంకల్పం నేటిది కాదు, యుగాల నాటి సంకల్పం నరనారాయణులది. నారాయణుడే ఉండగా నరుని నీవు కాదు కదా, నేను కూడా ఆపలేను. అందుకని చెప్తున్నా, విను, అర్థం చేసుకో. మృగాలు, వనాలతో కూడిన సమస్త జీవకోటి, దేవతలు, రాక్షసులు, గంధర్వులు, బ్రహ్మ సృష్టించిన శక్తులు, ప్రాణులు అన్నీ ఒక్కవైపు ఉండి వాళ్ళిద్దరూ మరోవైపు రథం మీద ఉంటే కూడా ఎదిరించి గెలవలేరు వాళ్ళని. అలాంటి ఫోర్సెస్ వాళ్ళిద్దరు. రేపు యుద్ధంలో వాళ్ళు వస్తారు. నువ్వేమనుకుంటున్నావు? అలాంటి ప్రయత్నం చేస్తే చరాచర జగత్తు మొత్తం నాశనం అవుతుంది తప్ప వాళ్ళనైతే ఓడించలేరు. ఇంకా మరొక మాట లేదు. ఎండ్ ఆఫ్ డిస్కషన్. పిచ్చినాయలా వదిలే. నువ్వేంట్రా బచ్చగడివి, నీ లెవెల్కి తగ్గట్టు ఒక్కరోజు 4 పాండవులను ఆపుతావు పొమ్మన్నాడు.
సరే కానీ అని ఇంకా ఓకే, మరి ఇంత గట్టిగా చెప్పాకేముంది, సైంధవుడు సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. పాండవుల దగ్గర ఈ ఎపిసోడ్ అయ్యాక మార్కండేయ మహర్షి వచ్చాడు పాండవుల దగ్గరికి. ధర్మరాజు చూసి పాపం చాలా బాధపడుతూ ఆయనతో అన్నాడు, ఒక ప్రశ్న అడిగాడు, వెరీ 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 డీప్. నిజానికి అందరికీ కూడా వాళ్ళ లైఫ్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది, మనసులో నాటుకుపోయే ప్రశ్న. భగవాన్, ఈ ద్రౌపది ఉంది చూసారా, అగ్ని నుండి సంభవించింది, మహాపతివ్రత, మనసులో కూడా ఎన్నడూ తప్పు చేయని మనిషి. అలాంటి తనకి ఇలాంటి దుస్థితి. మేమేమో మా దారిలో మేము ఉన్నాం, మేము మా ధర్మం తప్ప మా కర్తవ్యం తప్ప ఏది చేయలేం. సరే కష్టాలు వస్తాయని మీరు చెప్పారు, బాగానే ఉంది. అయినా భరిస్తుంటే వాడెవడో వచ్చి ఈమెని చెరబట్టబోయాడు, దానివల్ల మేము యుద్ధం చేసాం, కొంతమంది రాజుల్ని చంపాం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు దానివల్ల మాకు కొత్త శత్రువులు వచ్చారా, కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అంటే మనిషి వాడి దారి వాడు, సరే విధివశాత్తు జరిగిన కష్టాల్ని భరిస్తూ కూడా వాడి దారి వాడు బతుకుతుంటే ఇలా కొత్త కొత్తవి వస్తే ఎలాగా? ఇప్పుడు ఆ సైంధవుడు ఏమైనా ఊరుకుంటాడా? నాకు తెలుసు, నేను ఆడిని వదిలేను కర్తవ్యంగా, కానీ ఆడు ఇంకోటి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఐ కెన్ గెస్ ఇట్. జాలి తలిచి వదిలేశాను, కానీ వాళ్ళలో మార్పు వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఇన్ని ఎందుకు అవుతాయి? నేనేం చేయకుండా ఎన్ని కష్టాలని మా మీద 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 మీదకి వచ్చి పడుతుంటే రెసిస్ట్ కూడా చేయకూడదా? రెసిస్ట్ చేస్తుంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మంచివారు ఎవరి జోలికి పోకుండా వారి మానాన వారు ఉన్నా, శాంతిని కోరినా సహిస్తున్నా, ఎదురొచ్చి మరీ గొడవలు కక్షలు పెరిగిపోతే అలా ఎందుకు పెరుగుతాయి? పాప మార్కండేయ మహర్షి అప్పుడు వాళ్ళందరి మనసులకి శాంతి కలిగేలాగా, ఎందుకంటే చాలా పెద్ద క్వశ్చన్, అందుకని వాళ్ళందరి మనసుకి శాంతి కలిగేలాగా ఒక అత్యద్భుతమైన కథ చెప్పాడు. నిజానికి ఆ కథ నేను మీకు చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పలేను. బికాజ్ అది పైపైన చెప్పుకునేంత చిన్న కథ కాదు. లోతుగా వెళ్తే ఇంక మహాభారతం కథ అవదు. ఎందుకు? మార్కండేయ మహర్షి చాలా క్లుప్తంగా చెప్తాడు దాన్ని పాండవులకి. యుధిష్ఠిరా, మనిషి ఎప్పుడు తన సంకల్పం వల్లనే కష్టాసుఖాలు కలుగుతాయి అనుకుంటే అది అమాయకత్వం కదా. ఇదొక జగన్నాటకం, ఇందులో అందరూ పాత్రధారులే. చివరికి దేవుడే దిగొచ్చినా తన పాత్ర తను పోషించడం తప్ప మరేదీ చేయలేడు. దానికి నిదర్శనంగా ఒక మహానుభావుడి కథని చెప్తాను. యుగయుగాలకి చెరగని చరిత్ర గల కథ, శ్రీరాముడి కథ అని మార్కండేయ మహర్షి పాండవులకి రామాయణం చెప్పాడు. కాబట్టి ఆ రామాయణం మనం విడిగా రామాయణంగా చెప్పుకుందాం, ఎందుకంటే నేను ఇక్కడ క్లుప్తంగా చెప్తాడు. ఇప్పుడు ఇందులో రామాయణం చెప్పుకోవాల్సిన ఇది లేదు, అవసరం లేదు. మనం చెప్పుకోం, రామాయణం విడిగా వాల్మీకి రచించిన ఆ వర్షం చెప్పుకుందాం. ఇది క్లుప్తంగా వ్యాసుడు రామాయణంలో రాసిన, అంటే అరణ్య పర్వంలో రాసిన మార్కండేయ మహర్షి విరచిత రామాయణం. అర్థమైందా? రామాయణం చెప్పి రామాయణ కథ చెప్తే శాంతి పొందనేవాడేవాడు? మరి రాముడి కష్టాలు, సీత కష్టాలు, ఆ కథ అంతా దాంతో ఇంకా చెప్పి వెళ్ళిపోయాడు, వాళ్ళు శాంతి పొందారు. సో ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. నెక్స్ట్ ఇంకో 2 ఎపిసోడ్లతో అరణ్య పర్వం ముగుస్తుంది. మనం మధ్యలో చాలా సబ్ ప్లాట్స్, చాలా కథలు, వేరు వేరు కథలు ఉంటాయి కదా, అవి మనం చాలా చెప్పుకోవాలి. ఎప్పుడైనా తర్వాత వేరే ఎపిసోడ్, స్పెషల్ ఎపిసోడ్ చేసుకుని చెప్పుకుందాం. దాని తర్వాత సావిత్రి, సతీ సావిత్రి కథ అవి కూడా ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇంకొక 2 ఎపిసోడ్లో మన అరణ్య పర్వం కథ ముగుస్తుంది. ఎందుకంటే ఇంకా మహాభారతానికి సంబంధించిన కథలే ఉన్నాయి 2, చెప్పుకుందాం. మధ్యలోని వేరే కథల్ని పక్కన పెడుతున్నాం. ఆ క్రమంలో ఉన్న 2 ఎపిసోడ్లు ఏంటి? ఒకటి కర్ణుడి జన్మ వృత్తాంతం, కర్ణుడి జన్మ కథ. అలాగే అది ఎవరు చెప్తారు? సూర్యుడే వచ్చి కర్ణుడికి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఇలా ఇంద్రుడు వచ్చి నీ కవచాలను అడుగుతున్నాడు ఇవ్వకని. సో ఆ కథ అంతా చెప్పుకుంటాం. దాని తర్వాత ది అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్ యక్ష ప్రశ్నల ఎపిసోడ్ ఆఖరిగా. అరణ్య పర్వానికే మకుటం లాంటిది అది. ఎందుకంటే ఇక విరాట పర్వంలోకి మొదలయ్యే ముందు వాళ్ళకి జరిగే ఇదనమాట అది. ఆ యక్ష ప్రశ్నల ఎపిసోడ్ని చాలా విస్తారంగా, చాలా మంచిగా, వీలైనంతగా అమ్మవారి దయ మేరకు చెప్పుకుందాం. ఆ 2 ఎపిసోడ్లతో అరణ్య పర్వం పూర్తవుతుంది. మళ్ళీ కలుద్దాం. సెలవు.